మాతృదేవో భవ, పితృదేవో భవ. శ్రీ సాయినాథాయ నమః. సాయి కదంబమాల 14వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. శ్రీ శ్రీనివాసరావు గారు, శ్రీమతి కుముద దంపతులు హైదరాబాద్ వాస్తవ్యులు. కుముద గారు తనకు బాబావారు కలిగించిన మహిమను ఈ రకంగా మనకు చెప్తున్నారు. శ్రీనివాసరావు గారు కార్పొరేషన్ బ్యాంకులో చాలా పెద్ద పోస్టు చేసి రిటైర్ అయినారు. కుముద గారు బాబా భక్తులు. వీరికి బాబా అంటే ఎలాంటి భక్తి అంటే సర్వస్వ శరణాగతి చేసిన భక్తి. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు గృహకృత్యములు చేసుకుంటూనే బాబా నామజపం చేసుకోవడం, సచ్చరిత్ర పారాయణం, చాలీసా చదువుకోవడం, అష్టోత్తరనామములతో పూజ చేసుకోవడం ఈమె నిత్యకృత్యములు. కుముద గారికి ఒక పాప, పేరు లావణ్య. శ్రీనివాసరావు గారు కూడా ఆస్తికులు, బాబా భక్తులు. దానగుణంలో భార్యతో సమానం. సాఫీగా సాగిపోతున్న రోజులవి. దేనికి లోటు లేని సంసారం, అన్యోన్యమైన దాంపత్యం. ధర్మం తప్పని ధర్మరాజుకైనా ఇడుములు తప్పలేదు. కాలమాన పరిస్థితుల ప్రభావం వలన శ్రీనివాసరావు గారికి, కుముద గారికి కూడా కష్టాలు తప్పలేదు. కష్టాలంటే వారు అనుభవించినవి మామూలు కష్టాలు కాదు. నిప్పులపైన నిలబడ్డామా అనేంత కష్టాలు. మనం తట్టుకుని నిలబడగలమా అనే అయోమయం. కనుచూపు మేరలో ఆశాజనకం కాని పరిస్థితి. ఈ సమయంలో కుముద గారు ఆత్మస్థైర్యం విడవలేదు. బాబావారి పట్ల నమ్మకం రెట్టింపైంది. గజేంద్ర మోక్షంలో గజేంద్రుడి పరిస్థితి కుముద గారిదయింది. సాయి ఏకాదశి సూత్రాలలో నీ భారములను నాపై పడవేయుడు, నేను మోసెదను. నా సలహాను కానీ సహాయమును కానీ కోరిన తక్షణమే యొసగదెను అనువానిని మననం చేసుకున్నారు. కన్నీటితో సాయినాథ, మాకు నీవే దిక్కని ప్రార్థించారు. విష్ణుమూర్తి గజేంద్రుణ్ణి కాపాడినట్లు బాబావారు కుముద గారి విన్నపం విన్నారు. ఆమెను రక్షించారు. జీవితం అనేది సమస్యల వలయం. కొన్ని ఎంత పరిష్కరించుదామన్నా పరిష్కరింపబడవు. నా నామజపం చేయి, మంచులా విడిపోతాయి అనే బాబావారి వాక్యం కుముద గారి విషయంలో నిజమైంది. ఆమె సమస్యలు ఒక్కొక్కటి ఒకదాని వెనుక ఒకటి శ్రీ బాబావారి దయతో పరిష్కృతమైనాయి. దంపతులిరువురికి మనశ్శాంతి కలిగింది. బాబావారి దయకు సరి సమానమైనది వేరొకటి ఉంటుందా? వీరి పాప లావణ్యకు బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఉద్యోగం రావడం, వంశీ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారితో వివాహము కన్నుల పండుగగా జరిగింది. లావణ్యకు ఒక పాప. సుమారు 6 సంవత్సరాల తర్వాత తన కుమార్తె రెండవ మారు గర్భవతి అని తెలిసి కుముద గారు బాబావారిని ఈసారి తన కుమార్తెకు బాబుని ఇమ్మని వేడుకున్నారు. కల్పవృక్షం లాంటి బాబావారి చేతుల్లో కానిదేమీ లేదని కుముద గారి నమ్మకం. ఈసారి తమకు బాబు కలగాలని కోరుకుంటున్నామని కూతురు, అల్లుడు కుముద గారితో చెప్పలేదు. బిడ్డ మనసు తెలుసుకోలేని తల్లి ఉంటుందా? వంశోద్ధారకుడు ఉండాలని ఎవరికి మాత్రం కోరిక ఉండదు. బిడ్డ పరీక్ష పాస్ అయితే తల్లిదండ్రులకు ఆనందం. బిడ్డకు ఉద్యోగం వస్తే తల్లిదండ్రులకు ఆనందం. తమ బిడ్డ కోరిక
నెరవేరడం కంటే తల్లిదండ్రులకి ఏం కావాలి? లావణ్యకు నెలలు నిండాయి. ఆసుపత్రిలో చేర్చారు. ఆ నెలలో కాన్పైన వారందరికీ ఆడపిల్లలే పుట్టారని హాస్పిటల్లో నర్సులు అన్నారు. అంతా బాబా దయ అనుకున్నారు కుముదగారు, లావణ్య. లావణ్యకు డెలివరీ అయ్యింది. బాబే పుట్టాడు. కుముదగారి మనస్సు బాబా పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది. లావణ్యకు మగబిడ్డ కలగడం, తన బిడ్డ కుముదగారి కోరిక తీరి ఆనందంగా ఉండడం కన్నా ఆ స్వామి, ఆ తండ్రి, ఆ కరుణామయుడు శ్రీ సాయిబాబా వారికి ఏం కావాలి? బాబావారి దయను పొందిన కుముదగారు అదృష్టవంతులు. ఆమెకు బాబావారి అనుగ్రహం కలగడానికి కారణం శ్రద్ధ, సబూరి. మనకు కూడా బాబావారి పట్ల అలాంటి శ్రద్ధ, సబూరి కలగాలని కోరుకుందాం. నేను భక్తుల సేవకుడను. నా భక్తులు సప్త సముద్రముల కావల ఉన్నా కాపాడుతాను అనే బాబావారి వాక్కు మనందరి విషయంలోనూ వర్తించాలని వేడుకుందాం. ఈరోజు మనం ఈ విధంగా బాబావారి మహిమను గురించి చెప్పుకున్నాం. మళ్ళీ గురువారం బాబావారి కొత్త మహిమను గురించి చెప్పుకుందాం. జై సాయిరామ్.